వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం. నేను మీ స్రవంతి. ఈరోజు వీడియోలో ఆలూ కుర్మా ఎలా వండుకోవాలో చూసేద్దామండి. ఈ ఆలూ కుర్మా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆలూ కుర్మాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చిన్న చిన్నవి 12 బంగాళదుంపలు తీసుకున్నానండి, 4 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ముందుగా బంగాళదుంపల్ని చెక్కు తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్ని బంగాళదుంపలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కూరకు సరిపోయే 3 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుందాం. మనం బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కుక్కర్ గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా బంగాళదుంపల్ని ఉడకపెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికేలోపు మనము కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం అందులో వేసేద్దాము. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాము. ఉల్లిపాయలు చల్లారేలోపు మనము టమాటాలని కట్ చేసుకుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని పెట్టుకుందామండి. ఉల్లిపాయలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసుకుందామండి. ఒకవేళ ఉల్లిపాయ నలగకపోతే కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు వేయించిన కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం షాజీరా వేసుకోండి. అలాగే 5 మిరియాలు, కొంచెం చెక్క, దంచిన యాలకులు ఒక 5, 6 లవంగాలు. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేయండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువసేపు వేగనవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వేయించి పేస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ వేగనవసరం లేదనమాట. సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ బంగాళదుంపల్లో సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి ఇక్కడ ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం టమాటా పేస్ట్ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా ప్యూరీని మొత్తం కూడా ఈ ఉల్లిపాయ గ్రేవీలో వేసేద్దాము. మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకుందాము.
టమాటా కొంచెం ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అలాగే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1½ స్పూన్ కారం, ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. చింతపండుని తీసుకుందామండి. శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. కూర మొత్తం కూడా ఇలా వేగింది అనుకున్నప్పుడు మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఈ కూరలో వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు కూరని ఉడకనిద్దాం. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేద్దామండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందామండి. కూర అంతా దగ్గర పడేంత వరకు కూరని ఉడకపెట్టుకోవాలి. చివరిలో కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అండి. అసలు చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కూర. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కూర అన్నమాట ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఇటువంటి మంచి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.